ఒక ప్రయాణం నా జీవితాన్ని మార్చేసింది. వెల్కమ్ టు కలల ప్రపంచం. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ మొదలు పెడదాం. ఈరోజు కథ ఒక ఎమ్మెల్యే కూతురు టైం ట్రావెల్ చేసి వేరే లోకానికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందని. ఒక ప్రయాణం నా జీవితాన్నే మార్చేసింది. మీరెప్పుడైనా మీ లోకం నుంచి వేరే లోకానికి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మీరేం చేస్తారు? నా టైం బాగోలేక నేను వేరే లోకానికి వెళ్ళాను. అక్కడ నాకు పెళ్ళి కూడా అయ్యింది. ఇప్పుడు నేను తనతో ప్రేమలో పడ్డాను. కానీ విధి మా జీవితాన్ని వేరేలా రాసింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ కథ వినాల్సిందే. నా పేరు ప్రియ. మా నాన్న ఎమ్మెల్యే. అంటే మాకు డబ్బులు బాగానే ఉన్నాయి. అందరిలాగే మా నాన్న కూడా బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలి వాళ్ళ పిల్లలు అనుకున్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి చదివేమీ ఎక్కలేదు. ఆడపిల్ల పుట్టింగానే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టింది అంటారు. కానీ పెళ్లి చేసి పంపిస్తారు. తను ఏమవ్వాలనుకున్నా దానికి ఒప్పుకోరు. జాబ్ కూడా చేయనీరు. మరి ఇంకెందుకు చదువు? నాకు అసలు అర్థం కాదు. నేను మా నాన్నకి చెప్పా, నాకు చదువులేమీ ఎక్కవు అని. కానీ ఎమ్మెల్యే కూతుర్ని కాబట్టి విదేశాలు వెళ్ళి చదువుకోవాలని పంపించారు. ఇప్పుడేమో నా చదువు పూర్తి చేసుకొని ఇండియాకి బయలుదేరాను. కానీ ఈ ప్రయాణం నా జీవితాన్ని ఇలా మార్చేసిందని అనుకోలేదు. నేను ఎయిర్పోర్ట్కి ఆలస్యమయ్యాను. అందుకే నా సూట్ కేసుతో వేగంగా పరిగెత్తుతాను. అందరూ అలానే చూస్తున్నారు, ఒక దేవకన్య చూస్తున్నట్లుగా. కేవలం జోక్ చేశా. నేనంతేం అందంగా ఉండను. ఎన్నో పాటలు పడి చివరికి నేను విమానాన్ని చేరుకున్నాను. చివరికి నా సీట్ దగ్గర కూర్చున్నాను. నా పక్కన ఒక బామ్మ పడుకొని ఉంది. విమానం బయలుదేరడానికి సిద్ధమయ్యింది. సేఫ్టీ ఫీచర్స్ అన్నీ స్టాఫ్ వివరిస్తున్నారు. పారాషూట్స్ ఎలా యూజ్ చేయాలి, మాస్క్ ఎలా ధరించాలి అని నేర్పిస్తున్నారు. ఆ సమయంలో ప్రియ ఆ బామ్మ వైపు తిరిగింది. ఆ బామ్మ కళ్ళు చాలా భయంగా రెడ్ కలర్లో ఉన్నాయి. ఆమె ఒకటే అంటుంది, నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్తావు అని. ప్రియాకి ఏమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు అని ప్రియ మెల్లగా అడిగింది. దానికి మళ్ళీ బామ్మ అదే అంటుంది, నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్తావు అని కోపంగా. ప్రియాకి వెన్నులో వణుకొచ్చింది. ప్రియా పరిస్థితిని చూసి ఒక ఎయిర్ హోస్టెస్ ప్రియా దగ్గరికి వచ్చింది. ఏమైనా ప్రాబ్లమా మేడం అని మెల్లిగా అడిగింది. దానికి ప్రియా మెల్లిగా ఇలా అడిగింది, ప్లేన్లో వేరే సీట్స్ ఏమన్నా ఖాళీగా ఉన్నాయా? నాకు ఈ బామ్మ దగ్గర కూర్చోవాలంటే భయంగా ఉంది. ఏదేదో మాట్లాడుతుంది. ఎయిర్ హోస్టెస్ ప్రియాకి వేరే సీట్ ఇచ్చింది. కానీ ఆ బామ్మ ప్రియా వైపే అలానే చూస్తుంది. విమానం తన గమ్యం వైపు పయనిస్తుండగా వాతావరణంలో ఒకేసారిగా తీవ్రంగా మారిపోవడంతో విమాన ప్రయాణం కొనసాగించడం అసాధ్యమైపోయింది. అత్యవసర ల్యాండింగ్ కోసం సమీపంలో విమానాశ్రయాన్ని సంప్రదించారు. అయితే వాతావరణంలో మరింత క్షీణించడంతో విమాన ఇంజిన్స్ పనిచేయడం ఆగిపోయాయి. విమానం పరిస్థితి తెలుసుకునే అధికారులు ఏర్పాటు చేసిన పారాషూట్స్ను ఉపయోగించి విమానం నుండి బయటికి దూకేమని అందరికీ చెప్పారు. అందరూ కంగారు పడ్డారు. కానీ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి పారాషూట్స్ని
ధరించి అక్కడి నుంచి దూకటానికి ప్రయత్నించారు. చివరికి ప్రియా వంతు వచ్చినప్పుడు ఆ బామ్మ ప్రియా చేతిని గట్టిగా పట్టుకొని ఆపింది. బామ్మ రాండి, ఏమీ కాదు, మనల్ని రక్షించటానికి సహాయక బృందం ఉంది, వాళ్ళు మనల్ని కనిపెడతారు, దయచేసి రాండి అని ప్రియా బతిమాలింది. కానీ ఆ బామ్మ ఏమీ మాట్లాడకుండా ప్రియా చేతిని గట్టిగా పట్టుకుంది. ఎయిర్ హోస్టెస్ ప్రియాని విడిపించడానికి ప్రయత్నించింది. కానీ చివరికి తనను తాను కాపాడుకోవటానికి తను అక్కడి నుంచి దూకింది. ఆ బామ్మ పదే పదే వెళ్తావు అని అంటుంది. ప్రియాకి ఏం చేయాలో అర్థం కాలేదు. తను ఆ బామ్మ చేతి నుంచి తన చేతిని విడిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. చివరికి విమానం కూలిపోయింది, నీటిలో పడిపోయింది. విమానంలోకి నీరు నిండిపోతుంది. దాంతో ప్రియ స్పృహ కోల్పోయింది. అసలు ప్రియ ఎందుకు వెళ్ళింది? ఆ బామ్మ ఎందుకు ప్రియానే ఎంచుకుంది? అసలు ప్రియ ఉందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.